హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. లాస్ట్ సండే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ మధ్య. వీడియోలో ఆ మ్యాచ్ ప్రివ్యూ గురించి చెప్పబోతున్నాను. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లాస్ట్ ఇయరే స్టార్ట్ అయింది. ఇది సెకండ్ సీజను. ఫస్ట్ సీజన్లో విన్నర్ వచ్చి ముంబై ఇండియన్స్, రన్నర్ వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్. మళ్ళీ ఈ సీజన్లో కూడా రన్నరు ఢిల్లీ క్యాపిటల్సే, విన్నర్ వచ్చి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఫస్ట్ సీజన్ అండ్ సెకండ్ సీజన్లో రెండు సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ దాకా వచ్చింది. థర్డ్ సీజన్లో కప్పు కొట్టాలని కోరుకుంటున్నాను. ఇక ఈ మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ మ్యాచ్ లాస్ట్ సండే జరిగింది. ఏ స్టేడియం అంటే అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీలో ఈ మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఆర్సీబీ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.3 ఓవర్లో 103 పరుగులు ఆల్అవుట్ అయింది. ఆర్సీబీ బౌలర్స్ కంట్రోల్గా బౌలింగ్ చేసిండ్రు. ఎక్స్ట్రాస్ 3 రన్స్ మాత్రమే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఒకసారి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్ లానింగ్ 23 రన్స్, షఫాలి 44 రన్స్, జిమీమా 0 రన్స్, కాప్సీ 0 రన్స్, కాప్ 8 రన్స్, జోనాసిన్ 3 రన్స్, రాధా 12 రన్స్, మిన్ను 5 రన్స్, అరుంధతి 10 రన్స్, సికా 5 రన్స్. మొత్తం ఢిల్లీ 103 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆర్సీబీ టార్గెట్ 114 రన్స్. 120 బాల్స్లో 114 రన్స్ చేయాలి. చూద్దాము ఆర్సీబీ చేజింగ్ ఎలా ఉంటుందో. ఆర్సీబీ సక్సెస్ఫుల్గా రన్ చేజ్ చేసింది. జస్ట్ 2 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. జస్ట్ ఇంకా 3 బాల్స్ మిగిలి ఉండగా చేజ్ చేసింది స్కోరు. మ్యాచ్ ఫుల్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఢిల్లీ టాస్ గెలిచి 103 పరుగులకు ఆల్అవుట్ అయ్యింది. ఢిల్లీ బ్యాటింగ్ చూసుకుంటే షఫాలి 44 రన్స్, లానింగ్ 23 రన్స్, రాధా 12 రన్స్, అరుంధతి 10 రన్స్. ఆర్సీబీ బౌలింగ్ చూసుకుంటే శ్రేయాంక 4 వికెట్స్, మొలిన్యూ 3 వికెట్స్, ఆశ 2 వికెట్స్ తీశారు. అందుకు రిప్లై గాను ఆర్సీబీ సక్సెస్ఫుల్గా రన్ చేజ్ చేసింది. 115 పరుగులకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి జస్ట్ 3 బాల్స్ మిగిలి ఉండగానే రన్స్ చేజ్ చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే పెర్రీ 35 రన్స్, డివైన్ 32 రన్స్, స్మూతీ 31 రన్స్, రిచా 17 రన్స్ చేసిండు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ చూసుకుంటే సికాకు 1 వికెట్, మిన్నుకి 1 వికెట్ పడ్డాయి. ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2004 సీజన్ 2 విన్నర్ ఆర్సీబీ, సీజన్ 1 విన్నర్ ముంబై ఇండియన్స్. ఆర్సీబీ విన్నింగ్ మూమెంట్స్ని అటు ఆటగాళ్ళు ఇటు ఆడియన్స్ అభిమానులు సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రివ్యూ, ఫైనల్ మ్యాచ్ రివ్యూ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది మార్చ్ 22వ తేదీ. ఫస్ట్ మ్యాచ్ వచ్చి మార్చ్ 22 చెన్నై వర్సెస్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఉంటుంది. ఐపీఎల్ మ్యాచెస్ కూడా రివ్యూ చెప్తాను నేను. నా వీడియోస్ నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.